మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మేడం గారు శ్రీమతి వాణిశ్రీ గారికి, అలాగే మన ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ మేడం గారు శ్రీమతి జమీలాబీ మేడం గారికి, అదేవిధంగా ఈ ప్రస్తుతం ఈ కోర్సు యొక్క కోఆర్డినేటర్ కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ జాకిర్ హుసేన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఏరీ శాఖ నుంచి ఇచ్చేసినటువంటి ముఖ్యులు మన నాయుడు గారికి, అలాగే శ్రీను గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వారి యొక్క బృందానికి, వారి యొక్క సభ్యులకు, మరి మన కళాశాల అధ్యాపక మిత్రులకు, అధ్యాపకేతర సిబ్బందికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఈ శుభదినాన మరొకసారి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. మరి మనందరికీ తెలుసు, అనేక ప్రోగ్రామ్స్ మనం నిర్వహించుకుంటున్నాం. ఏరీ శాఖల ద్వారానే మనము డ్రోన్ టెక్నాలజీ పైన, అలాగే సాయిల్ టెస్టింగ్ అండ్ అనాలిసిస్ పైన ఒక మంచి కోర్సుని మనం తీసుకోగలిగాం. మరి ఈ సందర్భంగా బ్లాక్ బక్స్ ఎడ్యుకేషన్ కంపెనీ అయితేనేమి, లేదా ఏరీస్ అగ్రో కంపెనీ అయితేనేమి, లేదా నెక్స్ట్ హబ్ కంపెనీ అయితేనేమి, ఇలా అనేక ఏజెన్సీల ద్వారా మనము వివిధ రకాలైనటువంటి కోర్సుల్ని నేర్చుకోగలుగుతున్నాం, సర్టిఫికేషన్ పొందగలుగుతున్నాం. మరి ముఖ్యంగా నేను గమనించినటువంటి విషయం, మన ప్రోగ్రామ్స్ మన కళాశాలలోనే కాకుండా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 కళాశాలలో మన ద్వారా జరుగుతుండడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరి ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఏదో ఒక కళాశాలలో ఏదో ఒక ప్రోగ్రామ్, ఏదో ఒక ఏజెన్సీ ద్వారా జరుగుతున్నటువంటి విషయం. కోఆర్డినేటర్ గారు నేను ప్రతిరోజు దానిపైన వర్క్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్స్ని మళ్ళా మన కమిషనర్ గారికి, మన పిఎం ఉషా టీంకి మేము పంపిస్తున్నాం. సో నేను గమనించింది ఏంటంటే, ఈ అనేక రకాలైనటువంటి ఏజెన్సీలు ముందుకు వచ్చినప్పటికీ కూడా మరి ఏరీ శాఖలో వాళ్ళు నిజంగా చాలా హోల్ హార్టెడ్గా, నేను సభాముఖంగా చెప్పగలను, చాలా హోల్ హార్టెడ్గా పిల్లలకి 100% ఉపయోగపడే విధంగా వారు కోర్సును అందిస్తున్నారు. కళ్యాణదుర్గు, రాయదుర్గు, ఉరవకొండ, కదిరి, ఇలా అనేక కాలేజీల్లో నేను గమనిస్తున్నాను. నేను ఆ ఫొటోస్ చూస్తుంటాను, కొన్ని ప్రత్యక్షంగా వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఇతర ఏజెన్సీలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఏరీస్ అగ్రో కంపెనీ వారు 100కి 200% మన దగ్గరే ఉంటూ మనకు గైడ్ చేస్తూ పిల్లలకు మంచి నిజంగా వర్తి సర్టిఫికేట్ అనిపిస్తుంది. వారి ద్వారా పొందే కోర్సెస్ ఏవైనా ఉన్నాయంటే నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటి కోర్సెస్ అని నేను భావిస్తున్నాను. ఓకే, ఎనీవే, థ్యాంక్స్ టు ఏరీస్ అగ్రో ప్రతినిధులందరికీ కూడా మన కళాశాల తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఈరోజు మన కళాశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మైక్రో గ్రీన్ కల్టివేషన్ ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతూ, మైక్రో గ్రీన్ కల్టివేషన్ అనేది ప్రస్తుత కాలంలో బాగా పాపులర్ అవుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్ మైక్రో గ్రీన్స్. సో మనకు తెలుసు, ఈ రోజుల్లో హెల్త్ అవేర్నెస్ చాలా అవసరం. చాలా మంది హెల్త్ అవేర్నెస్ లో భాగస్వాములు అవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా హెల్త్ కాన్షియస్నెస్ అనేది పెరిగింది మనలో. మరీ ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు వస్తున్నాయి. సో మనకు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరం. మన ఎదుగుదలకైతేనేమి, మన జీవన గమ్యం బాగా సక్రమంగా జరగాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలుష్య పరిస్థితుల్లో మన ఆయుష్ బాగా ఉండాలి, మన జీవనం బాగా సాగాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అని తెలుసు కదా మనందరికీ కూడా. సో హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగింది. హెల్త్ని బాగా మనం కాపాడుకోవాలి. సో అందులో భాగంగా ఈ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక భాగమైంది. మన జీవన శైలిలో ఈ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక భాగం. సో ఆ న్యూట్రిషియస్ ఫుడ్ లో భాగంగానే ఈ మైక్రో గ్రీన్స్ అనేది కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అని
అందరూ కూడా డాక్టర్స్ అయితేనేమి, నిపుణులు అయితేనేమి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు జరిగాయి, ఎన్నో రకాలైనటువంటి పబ్లికేషన్స్ వచ్చాయి ఈ హెల్త్ కాన్షియస్ పైన. వీటన్నిటి గురించి మనకు చాలా విషయాలు సార్ వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటాం. సో అందువల్ల మైక్రో గ్రీన్స్ కల్టివేషన్ అనేది ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్, ఇది మాకెందుకు అని అనుకోదండి. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన అవర్ ఓన్ హెల్త్ మనం కాపాడుకోవచ్చు, అలాగే మన ఫ్యామిలీకి కూడా మనం